ఈనాటి చీఫ్ మినిస్టర్ 2024 స్పోర్ట్స్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని స్పోర్ట్స్ అనేది విద్యార్థులు ఒక భాగం కావాలి. ఈ స్పోర్ట్స్ ద్వారా ఆ గ్రామాన్ని, ఆ మండలాన్ని, ఆ జిల్లాని, ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని రిప్రజెంట్ చేసే స్థాయికి తెలంగాణ స్పోర్ట్స్ మెన్స్ ఉమెన్స్ రిప్రజెంట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఓ స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు కలిసి ఒక కార్యాచరణ రూపొందించి ఈ సీఎం కప్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరికీ, క్రీడాకారులందరికీ, పీడీస్కి, పీఈటీస్కి అందరికీ కూడా నమస్కారం. ఈ 3 రోజులు మీరు 16వ తారీఖు మనం మొదలు పెట్టుకున్నాము. మీరు 36 రకాల ఆటల్లో కూడా ఈ పోటీలు అనేది ఈ 4 రోజులు మనం నిర్వహించుకున్నాము. ప్రభుత్వం చదువుతో పాటుగా క్రీడలకి కూడా చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ క్రీడల కోసం బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచి ఈ సీఎం కప్ మాధ్యమం ద్వారా మొత్తం గ్రామ స్థాయి నుంచి మొదలుకొని మండల స్థాయి, జిల్లా వరకు కూడా ఈ క్రీడలకి చాలా ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీకు చదువుతో పాటుగా ఆటలు ఆడుకో, సో అందులో కూడా గ్రామ స్థాయి నుంచి కూడా క్రీడాకారులని ప్రోత్సహించడానికి మనం ఈ క్రీడా పోటీలు అనేది ఏర్పాటు చేసుకున్నాము. మీలో చాలా మందికి ఫస్ట్ ప్రైజ్ లో వచ్చి ఉండొచ్చు, సెకండ్ ప్రైజ్ లో. తర్వాత గెలిస్తే మంచిదే, గెలవకపోయినా కూడా నిరాశ పడకూడదు, మళ్ళీ ఇంకొకసారి మనకి గెలుపు అనేది వస్తుంది. కాబట్టి ఈ రోజు ఇక్కడ మన జిల్లా నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని క్రీడాంశాల్లో పాల్గొన్న మీ రాష్ట్ర స్థాయికి ఇప్పుడు వెళ్ళబోతున్నారు. మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. మీరు లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు మన జిల్లా పేరు నిలబెట్టి చాలా క్రీడాంశాల్లో మీరు రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా సత్తా చాటాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ అర్బన్ రెడ్డివాడ రావాలండి. ఖోఖో ఇన్ బాయ్స్ వింగ్ ఫస్ట్ ప్లేయర్ నవపేట టీం రెడీ ఉండాలండి. ఫస్ట్ ప్లేయర్స్ కోచ్లు మాత్రమే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.